నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. తాను విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. మహిళలను వస్తువులు చూసి ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడ్డం, నిలబడి పోరాడడానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులు అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరు అంగీకారంతో ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలు దూరం పెట్టండి ఓ ప్రకటనలో సూచించారు. ఎన్టీఆర్ గారు స్పందిస్తూ, వ్యక్తిగత జీవితాలని రాజకీయాలు లాగద్దు. రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటన చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిలిం ఇండస్ట్రీ సహించదు అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ, సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి గారు తెలిపారు. వార్తలు నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులో లాగద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని ట్వీట్ చేశారు. రామ్ చరణ్, ప్రభాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బాధ్యరహితమైన, నిరాధారమైనవి. ప్రజలిచ్చే ఎన్నుకోబడిన నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దిగ్భ్రాంతికరం. ఇలాంటి ప్రవర్తన మేము సహించమని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాల్ని అగౌరవపరచడం కరెక్ట్ కాదు. రాజకీయాల కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్రభాస్ పోస్ట్ చేశారు. మంత్రి కొండా సురేఖపై 100 కోట్లు దావా వేసే ప్రక్రియలో ఉన్నట్లు హీరో నాగార్జున తెలిపారు. వివాదం తర్వాత సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. నాకు, నా కుటుంబానికి మాత్రం అపాలజీ చెప్పలేదు. అందుకే ఇప్పటికే సురేఖపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశాం. క్షమాపణలు చెప్పినా కేసు వెనక్కి తీసుకోము. మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. వివాదంలో ఇండస్ట్రీ మొత్తం మాకు అండగా నిలిచింది అని ఆయన టైమ్స్ నోతో చెప్పారు. సమంతకి సినీ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తూ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే, కొండా సురేఖ గారు సమంత విషయంలో తను చేసిన వ్యాఖ్యలను తప్పేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. తనకు కోపం వచ్చినందునే వాస్తవాలు మాట్లాడానన్నారు. ఇప్పటి వరకు నాగచైతన్య, సమంతకు విడాకుల విషయంపై బయట ప్రపంచానికి నిజాలు ఏంటో తెలియదన్నారు. తనకు ఇంటర్నల్గా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయాన్ని చెప్పానన్నారు.